హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్సెల్లో శాలరీ స్లిప్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో మనం శాలరీ స్లిప్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఎక్సెల్లో అయితే నీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకోకుండా ఆ శాలరీ స్లిప్ ప్రొఫార్మాని మనం క్రియేట్ చేయొచ్చండి, జనరేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం శాలరీ స్లిప్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేజ్ లేఅవుట్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పేజ్ని 150 వరకు జూమ్ చేసుకోండి. చేసిన తర్వాత మౌస్ తీసుకెళ్ళి ఏ అనే కాలంని అలాగే కంట్రోల్ పట్టుకొని ఎఫ్ అనే కాలంని రెండింటిని ఒకేసారి సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పట్టుకుంటేనే రెండింటిని డిఫరెంట్ కాలమ్స్ని సెలెక్ట్ చేయొచ్చండి. కంట్రోల్ పట్టుకోకపోతే వెళ్ళిపోతుంది. తర్వాత ఏదో కాలం మీద రైట్ క్లిక్ చేసి కాలం విడ్త్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక కాలం విడ్త్ అనేది అడుగుతుందండి. ఈ కాలం విడ్త్ని మీరు 0.45 ఇంచెస్గా చేంజ్ చేయండి. ఇంచెస్ అంటే డబుల్ కొటేషన్స్ కొడితే ఇంచెస్గా చేంజ్ అవుతుంది. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ బి నుంచి ఈ వరకు ఉండే కాలమ్స్ 4ని సెలెక్ట్ చేయండి. సో ఇలాగ కంట్రోల్ పట్టుకొని లేదంటే షిఫ్ట్ పట్టుకొనైనా ఈ 4 కాలమ్స్ని సెలెక్ట్ చేయొచ్చండి. చేసి రైట్ క్లిక్ చేసేసి కాలం విడ్త్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ కాలం విడ్త్ వచ్చేసి 1.4 ఇంచెస్గా చేంజ్ చేయండి. చేంజ్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మనము పైన కంపెనీ నేమ్ అనేది రాయాలి. కంపెనీ నేమ్ రాయడానికి ఇక్కడ 4 సెల్స్ అనేవి ఉన్నాయండి. ఈ 4 సెల్స్ని మనం ఏం చేయాలి, మర్జ్ చేయాలి. మర్జ్ చేయాలంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీని మీద ప్రెస్ చేయండి. ఓకే, ఈ మర్జ్ అండ్ సెంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రో సైజ్ని పెంచుకోవచ్చండి. ఇలా క్లిక్ చేసి రో సైజ్ పెంచుకొని ఇక్కడ మీరు కంపెనీ నేమ్ రాయండి. నేనేం రాస్తున్నా, రాఘవేంద్ర ప్రైవేట్ లిమిటెడ్ రాశానండి. ఓకే, సో నెక్స్ట్ కింద దాంట్లో కంపెనీ అడ్రస్ రాయాలనుకున్నానండి. సో కింద కూడా 4 సెల్స్ ఉన్నాయి కదా, ఈ 4 సెల్స్ని సెలెక్ట్ చేయండి. లేదు కొద్ది గ్యాప్ ఉండాలంటే ఆ రో వదిలేసి నెక్స్ట్ రోనైనా 4 సెల్స్ని సెలెక్ట్ చేసేసి మర్జ్ అండ్ సెండ్ ప్రెస్ చేసి ఇక్కడ కూడా మీరు అడ్రస్ రాయొచ్చండి. ఓకే, ఇలా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం హెడ్డింగ్స్ పెట్టాలన్నమాట. ఎంప్లాయీ ఐడి, డెసిగ్నేషన్, అలాగే ఎంప్లాయీ నేము, మంత్, ఇయర్ అనేది రాయాలి అనుకున్నామండి. సో వాటి కోసం ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒక రో అనేది వదిలేసి కింద ఏం రాస్తున్నాను, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, డెసిగ్నేషన్, నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ మంత్, ఇయర్. ఓకే, సో ఈ 4 సెల్స్ని సెలెక్ట్ చేసేసి దీనికి బార్డర్ అప్లై చేయాలి అనుకున్నానండి. అలాగే ఇది మనకి శాలరీ స్లిప్ కాబట్టి దీనిపైన శాలరీ స్లిప్ అనే హెడ్డింగ్ కూడా రాయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 4 రోస్ని సెలెక్ట్ చేసేసి మర్జ్ అండ్ సెంటర్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ శాలరీ స్లిప్ అనే హెడ్డింగ్ పెడుతున్నానండి. పెట్టేసి మనకి ఎంత సైజు కావాలంటే సైజ్ పెట్టుకోవచ్చు. సో పెద్దగా రావడానికి నేను ఏం చేస్తున్నాను అంటే 18 పాయింట్స్ పెడుతున్నానండి హెడ్డింగ్కి. సో నెక్స్ట్ అడ్రస్ కూడా వచ్చేసి 16 పాయింట్స్ పెడుతున్నా. 16 ఆర్ 14 పాయింట్స్ పెట్టండి చాలు. సో దీనికి కూడా 14 పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ 4 సెల్స్ని సెలెక్ట్ చేసేసి బార్డర్ అప్లై చేయడానికి చూడండి హోమ్ ట్యాబ్లోనే ఇక్కడ మనకి ఫాంట్లోనే బార్డర్ అనేది ఉంటుందండి. ఈ ఆల్ బార్డర్స్ అప్లై చేసామంటే 4కి బార్డర్స్ వచ్చేస్తాయి. సో వీటి సైజ్ కూడా 12 పాయింట్స్ పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ కింద రాగానే ఒక రో అనేది వదిలేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని సెల్స్ని సెలెక్ట్ చేసి సేమ్ మర్జ్ సెంటర్ అనేది కొట్టేసి ఇక్కడ ఎర్నింగ్స్ అనేది రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇటువైపు 2 సెల్స్ని కూడా సెలెక్ట్ చేసేసి మర్జ్ అండ్ సెంటర్ ప్రెస్ చేసేసి ఇక్కడ డిడక్షన్స్ అంటే మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా వచ్చే బెనిఫిట్స్ అలాగే శాలరీలో మనకి ఏవైతే డిడక్షన్స్ అవుతాయో అవన్నీ ఇక్కడ రాయాలి అనుకున్నానండి. ఓకే, సో నెక్స్ట్ దీని కింద ఎర్నింగ్స్లో ఏమేమి రాస్తున్నా అంటే మన బేసిక్ శాలరీ అనమాట, మనకి బేసిక్గా ఎంత శాలరీ వస్తుంది, అలాగే డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ, వీటి యొక్క టోటల్. నెక్స్ట్ డిడక్షన్స్లో వచ్చేసి
పిఎఫ్, ఈఎస్ఐ, లోన్, ట్యాక్స్, టోటల్ డిడక్షన్స్. ఓకే, సో ఈ ఎర్నింగ్స్ అలాగే వీడియో యొక్క సైజ్ అంతా కూడా నేను 12 పాయింట్స్ లాగా చేంజ్ చేశానండి. చేంజ్ చేసి పైనుండే ఈ రెండు హెడ్డింగ్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. అలాగే బార్డర్ని అప్లై చేస్తున్నా. సో వీటికి కూడా అంతే సెలెక్ట్ చేసేసానండి. బార్డర్ అనేది అప్లై చేశాను. ఇవి సెంటర్లోకి రావడానికి ఇక్కడ సెంటర్ ఉంది చూడండి, ఇది సెంటర్ని ప్రెస్ చేశాను. ఓకే, నెక్స్ట్ కిందకి రాగానే నెక్స్ట్ ఒక రో వదిలేసి నెట్ శాలరీ అనేది రాయండి. సో శాలరీ అంతా మనకి ఇక్కడ పడడానికి ఈ 4 రోస్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ మళ్ళీ మర్జ్ అండ్ సెంటర్ అనేది ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో ఇది కూడా 12 పాయింట్స్ పెట్టండి. దీని తర్వాత చూడండి శాలరీ ఇన్ వర్డ్స్. సో ఇది కూడా 12 పాయింట్స్లోకి మార్చేసేయండి సైజు. సో మనం టైప్ చేసినాకైనా సైజెస్ చేయొచ్చు. ఓకే, సో వీటన్నిటిని సెలెక్ట్ చేసి దీన్ని కూడా మర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నానండి. నెక్స్ట్ కింద ఒక రో వదిలేసిన తర్వాత ఎంప్లాయీ సిగ్నేచర్, తర్వాత డైరెక్టర్ సిగ్నేచర్. ఓకే, నెక్స్ట్ ఈ స్లిప్ చుట్టూ నాకు ఒక బార్డర్ రావాలి అనుకున్నానండి. సో ఇక్కడ నుంచి రాఘవేంద్ర ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎంప్లాయీ సిగ్నేచర్ వరకు సెలెక్ట్ చేశానండి. చేసి ఇక్కడ బార్డర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి థిక్ బాక్స్ బార్డర్, చుట్టూ మనకి థిక్ బార్డర్ ఉండే బాక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట, చుట్టూ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఉంది కదా ఈ నెట్ శాలరీకి అలాగే శాలరీ ఇన్ వర్డ్స్కి రెండింటికి బాక్స్ కావాలనుకోండి, ఇక్కడ కూడా క్లిక్ చేసేసి ఆల్ బార్డర్స్ అనేది క్లిక్ చేశానండి. వాటికి కూడా బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేస్తున్నా. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఏదో ఒకటి సమ్ XYZ 1 2 3 4 అని పెట్టానండి. నేమ్ రామా అని రాశాను. డెసిగ్నేషన్ టెక్ సపోర్ట్ అని రాశాను. ఇయర్ డిసెంబర్ 2023 అని రాశాను. నెక్స్ట్ శాలరీ ఇప్పుడు ఒక 7,000 శాలరీ అనుకోండి. డిఏ వచ్చేసి ఒక 1,000, హెచ్ఆర్ఏ ఒక 3,000, టీఏ ఒక 500 అని రాశానండి. ఈ 4 అడిషన్ అయ్యి ఇక్కడ రావాలి అన్నప్పుడు మనం కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసామంటే ఆల్ట్ పట్టుకొని ప్లస్ మనకి సమ్ అనే ఫంక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నెక్స్ట్ పిఎఫ్ ఒక 800, ఈఎస్ఐ ఒక 200, మనం ఏదైనా లోన్ తీసుకుంటే లోను, ట్యాక్స్ ఏదైనా పే చేస్తుంటే ట్యాక్స్ ఏదైనా అది కూడా రాయండి. 0 అంటే 0. ఈ 4 వాల్యూస్ టోటల్ అవ్వాలన్నా కూడా సేమ్ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ఆర్ ప్లస్ అనేది ప్రెస్ చేయండి. సమ్ అనే ఫంక్షన్ టోటల్ చేసేస్తుంది. ఇప్పుడు నెట్ శాలరీ రావాలా. నెట్ శాలరీ అంటే మీ టోటల్ అడిషన్స్లోంచి టోటల్ డిడక్షన్స్ని తీసేయాలి. మరి ఈ టోటల్ అడిషన్స్ అనే సెల్ ఎక్కడుంది? సి కాలం 14th రోలో ఉందండి. డిడక్షన్స్ యొక్క టోటల్ ఎక్కడుంది? ఈ కాలం 14 రోలో ఉంది. మరి రెండింటిని తీసేయాలనుకోండి ఏం చేయాలంటే ఈక్వల్ టు సి కాలం 14th రో, C14 మైనస్ ఈ కాలం 14th రో, ఈ 14 అని రాసి ఎంటర్ కొట్టామనుకోండి మనకి ఎంత శాలరీ వస్తుంది నెట్ శాలరీ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ శాలరీ ఇన్ వర్డ్స్. సో మన వర్డ్స్లో ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఎంత ఉంది అక్కడ? 10,500 ఓన్లీ. సో ఇది మనకి ఆటోమేటిక్గా స్పెల్ చేయాలంటే ఫంక్షన్ ఉంటుంది, స్పెల్ నెంబర్ అనే ఫంక్షన్ ఉంటుందండి. దాని ద్వారా ఆటోమేటిక్గా ఈ వాల్యూని మనం టైప్ చేయకపోయినా ఆటోమేటిక్గా స్పెల్ నెంబర్ అనే ఫంక్షన్ అక్కడ టైప్ చేస్తుంది. దానికోసం కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇలాగా మనం సింపుల్గా ఒక శాలరీ స్లిప్ని క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు చూడండి ఆఫీస్ బటన్లోకి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేశారనుకోండి, ఇది ఎలా ప్రింట్ అవుతుంది శాలరీ స్లిప్ అనేది మీకు నీట్గా వస్తుందండి. ఓకేనా. సో ఇంకా మనకి ఎక్కడైనా బార్డర్స్ మిస్ అయినాయనుకోండి ఆ బార్డర్స్ లాంటివి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శాలరీ స్లిప్ ఉందండి, దీనికి కొద్దిగా సైజ్ పెంచుకోవచ్చు. దీన్ని సెంటర్లోకి తీసుకురావచ్చు, ఇటాలిక్ క్రాస్గా వచ్చేట్లు చేయొచ్చు. దీని కింద మాత్రమే బార్డర్ రావాలంటే ఇక్కడ డౌన్ బార్డర్ ఒక్కటే సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో వీటికి కూడా బార్డర్ కావాలనుకోండి, మనకి ఎక్కడెక్కడైతే బార్డర్ కావాలనుకుంటున్నామో వాటికి బార్డర్స్ని అప్లై చేసేయచ్చు. చూడండి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ అనేది చెక్ చేస్తే మనకి శాలరీ స్లిప్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇక్కడ మనకి నీట్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ నేమ్స్ కూడా మనకు ఆల్రెడీ ఎంప్లాయీ నేమ్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఉన్నాయనుకోండి, వాటి డేటా అంతా కూడా ఆటోమేటిక్గా దీంట్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకొని ఒక్కొక్క ఐడి సెలెక్ట్ చేయగానే మిగతా డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఎలా చేంజ్ చేయాలనే వీడియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇది సింపుల్గా ఎక్సెల్లో ఒక శాలరీ స్లిప్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.